మేడం మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు మోడీ వస్తున్నాడు. అవునండి. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకి మోడీ వస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ ముఖం పెట్టి అసలు అడిగే అవసరం వాళ్ళకి హక్కే లేదండి. అసలు మన మోదీ గారు ఏమేం సాధించిండ్రో, ఎంత సాధించిండ్రో తన గురించి చెప్పడానికి ఒక రోజు గాని ఏం చేసిండు మోడీ? మోడీ గారు రోడ్ చూడండి, రోడ్ విస్తరించిండ్రు. మనకు రాషన్ ఎవరిస్తున్నారండి? సెంట్రల్ నుంచి వస్తుంది. ఇది ఆపింది ఎవరు? మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపింది. రేవంత్ రెడ్డి వచ్చేది తను కూలగొట్టడానికి వచ్చిండు, మా మోదీ గారు కట్టడానికి వచ్చిండు. హిందూయిజం అనే కాదండి, మైనారిటీస్ కి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది హిందూ ముస్లిం అని వీళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు తప్ప ప్రతి ఒక్కళ్ళకి సెక్యులర్ అన్నట్టే తను పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకు మన రాషన్ అనేది, రోడ్ అనేది ఓన్లీ హిందువులకు ఇస్తలేరు కదా, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు కదా. ఆ రోడ్డు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా, రాషన్ వాడుతున్నారు ప్రతి ఒక్కటి. అదంతా మన స్టేట్ గవర్నమెంట్ తినేస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ పంచుతలేదు, పబ్లిక్ వరకు వెళ్ళనిస్తలేదు. పబ్లిక్ కి చేరుకోవాలంటే సెంట్రల్ వాళ్ళు ఏమేమి ఇస్తున్నారో కనుక్కోమని చెప్పండి. తెలుసుకున్నాక రేవంత్ రెడ్డి తప్ప లేకపోతే మోదీ తప్ప తెలిసిపోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసేదాకా మేము మొదలు పెట్టాం అనుకుంటా. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కి కూడా పనికిరాని చెత్త వెధవ, అర్హత లేనే లేదు. చిన్న పిల్లోడన్నా నయం వాడు కంటే. వాడు రోడ్డు మీద నడగతాను తప్ప వాడు చేసింది ఏముందండి? వాళ్ళ చరిత్రనే చెప్తుంది. మన అసలు ఇండియా బ్యాక్వర్డ్ ఉండడానికి కారణమే గాంధీ పరివార్. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని మీరు అట్లా మాట్లాడుతున్నారు. అదే అండి, 60 ఏళ్ల నుంచి మనం బిచ్చం అడుక్కుని తప్ప, మన హిందువులు బ్యాక్వర్డ్ కావడం తప్ప, రక్తం చిత్రించింది తప్ప అసలు సాధించింది ఏమీ లేదు. ఆ వాళ్ళ భయంతోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు మనకు అండగా దండగా మోదీ గారు నిలబడ్డారు. మోదీ వల్ల మనం ముందుకు వస్తున్నాము. హిందువులకు ఐక్యత తెలిసింది. వాళ్ళకి 100% ఏకమైనరు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మనకు ఇప్పుడు మోదీ గారే వస్తున్నారు. ఇది 200% రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టేట్ ఇప్పుడు ఏ ఒక్క గవర్నమెంట్ ఏ ఒక్క స్టేట్ దగ్గర కూడా మీకు కాంగ్రెస్ వినబడదు, కనబడదు. మన వచ్చేది కూడా కార్పొరేషన్ నుంచి పడితే ప్రతి ఒక్కటి సీఎం తో సహా మేయర్ తో సహా మనకు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటారు. సాధ్యమవుతుందా? 200% సాధ్యమవుతుంది. ఏ రకంగా చెప్తారండి? మన దురదృష్టము సాధ్యం కాకపోతే, మన అదృష్టం బాగుంది, మన హిందువులకు ఐక్యత ఉంది, మన వాళ్ళు తెలివి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఖచ్చితంగా మోదీ గారికే ఓటేస్తారండి. మరి హిందువులందరూ ఐక్యంగా ఉంటే హిందూ టెంపుల్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా చేసేదే కాంగ్రెస్ వాళ్ళని రెచ్చగొట్టడానికి. హిందువులు ముస్లింస్ కొట్లాడుకోవాలని వీళ్ళు చేస్తారు. వాళ్ళు తనకేమో టార్గెట్ చేస్తారు. కానీ మాకు తెలివి వచ్చేసింది. మేము నిజమేందో అబద్ధమేందో తెలుసుకోగలుగుతున్నాము. మా ఈ 10-15 years లోపల తను చేసింది అసలు 100 ఏళ్ళు 500 సంవత్సరాల నుంచి చేయని మన బాబ్రీ మస్జిద్ ది ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రామ్ మందిర్ కట్టిందా లేదా? కాశ్మీర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా? ట్రిపుల్ తలాక్ క్లియర్ అయింది. మన ఇది చూడండి కదా, మమతా బెనర్జీ బతికి ఉన్నప్పటి వరకు ఇంకెవ్వరు వచ్చేసి అసలు సీనే లేకుండే 100% అక్కడ మోదీ గారు వచ్చిందంటే ఇక ప్రపంచం మొత్తం అందరికి తెలిసిపోయిందండి. ఇండియా మొత్తం ఇప్పుడు మోదీ గారే ఉంటారు. ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయా అంటే ఏం చెప్తారు? 100% అండి. మన మోదీ గారు గురువు అయిపోయింది ఇప్పుడు. గ్లోబల్ లీడర్ అంటారు, నిజమేనా? 200% అండి. తను ఎంత అసలు మన దేశం గురించే కాకుండా మొత్తం ప్రపంచం గురించి ఆలోచిస్తారు. ఎవరు కొట్లాడుకోవద్దు, ప్రతి ఒక్కరు ఎదగాల, ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి అందరూ వచ్చి మన వద్దను చేయగలుగుతున్నారు, మన సలహా తీసుకుంటున్నారు. మోడీ గారు అదాని అంబానీకి అమ్ముడు వేయండు, దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడని రాహుల్ గాంధీ. కాదండి, 100% తప్పు. అది సపోర్ట్ ఇవ్వడం వేరు, సపోర్ట్ తీసుకోవడం వేరు, తనకు అమ్ముడు పోవడం వేరండి. తన సపోర్ట్ వల్ల కొంచెం ఎదిగిండ్రు కావచ్చు, అది వేరు. కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మన హిందువులకు సపోర్ట్ చేసేది మన పార్టీకి వచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుండే ఆలోచించండి. మిగతా ఎవరన్నా ఫండ్స్ ఇస్తుండేనా? ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కి అమ్ముడు పోయిండ్రు. అందు గురించనే వాళ్ళు మనకు సపోర్టర్స్, మనం వాళ్ళకి సపోర్టర్స్ తప్ప ఎవరికి అమ్ముడు పోలేదండి. మోదీ గారికి అమ్ముడు పోయే కారణమే లేదు. తనకు ఫ్యామిలీ లేదు, తనకు ఎదిగేది లేదు, తనకు స్విస్ బ్యాంక్ లో ఎక్కడ అకౌంట్స్ లేవు. మనకు అవసరమే లేదు, తనకు డబ్బు గురించి అవసరం లేదు. తనకు కావాల్సింది మన భారత మాత పేరు ఎదగాలి, వరల్డ్ లో నంబర్ 1 కావాలి. ఇప్పుడు నా టాప్ 3 లో ఉన్నాము, మళ్ళీ టాప్ 1 లో ఉండాలా, తనది ఒకటే కోరిక. అమిత్ షా గారు మొన్న ఒక స్టేట్మెంట్ చేసిర్రు, లవ్ జిహాద్ లాడ్ జిహాద్ అంతం చేస్తారంటున్నారు.
అవునండి. ఏంటి దాని గురించి ఏం చెప్తారు అసలు? మొదలు పెట్టేసినామండి దాడులు. ప్రతి ఒక్క దగ్గర మనకు హోటల్స్ గానీ, ప్రతి ఒక్క మన స్టేషన్స్ గానీ, ప్రతి ఒక్క దగ్గర లవ్ జిహాద్ గురించి మన గ్రూప్, మన గ్యాంగ్ రెడీ ఉంది. ఒక్క కాల్ వస్తే చాలు. మీరు ఒక్కటి ఆలోచించండి, మనము అది మొదలు పెట్టిన ఫస్ట్ డే 40,000 కేసులు బుక్ అయినాయి. అంటే 40,000 వన్ డేకే 40,000 కేసెస్ బుక్ అయినాయి. అట్లా మీరు ఒక నెల చూడండి, లక్షల కేసులు బుక్ అవుతాయి. ఈ లవ్ జిహాద్ అనేది మన కంట్రీ నుంచి తరిమి కొట్టేస్తారు. సెక్యులర్ గురించి ఏం చెప్తారు? సెక్యులర్ 100% ఉందండి. సెక్యులర్ అంటే మన హిందువులను తొక్కేసి ముస్లింలకి వాళ్ళు పైకెక్కిండ్రు. మనం అట్లా చేస్తలేం. ప్రతి ఒక్కళ్ళు సేమ్, మైనారిటీ మెజారిటీ అనేదే ఉండద్దు. మన ఇండియాలో ప్రతి ఆల్ ఆర్ ఈక్వల్. సింపుల్, ఒకటే మాట. బీజేపీ మతోన్మాద పార్టీ, మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. జై శ్రీరామ్ అంటే డబ్బులు వచ్చేస్తాయా అని కాంగ్రెస్ మాట్లాడారు. మీరు అనండి జై శ్రీరామ్, మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా ఎవరైనా? ఎవ్వరు ఇవ్వరండి. మతోన్మాద పార్టీ అనేది ఒకటే ఎంఐఎం తప్ప మనం ఎవ్వరం రెచ్చగొడతలేము. హిందువులకు జాగృత చేయడం వేరు, రెచ్చగొట్టడం వేరు. ఇక్కడ తేడా తెలుసుకోండి. ఫస్ట్ హిందువులు పడుకున్నారు, ఓట్లు వేయరు, వేసినా గానీ తప్పుడు మందికి వేస్తున్నారు. అట్లా చూడకుండా కరెక్ట్ పర్సన్ ని వేయండి. మీకు ఫోర్స్ ఏం లేదు, కానీ ఆలోచించి వేయండి. ఒక్క ఓటు వల్ల 5 సంవత్సరాలు ప్యాక్ అయిపోతారు. అది ఆలోచించి వేయండి. ఫైనల్ గా హిందువులందరికి ఏం చెప్తారు ఇక్కడ నుంచి? హిందువులందరికి ఒక్కటేనండి, హిందువులారా మీరు ఎదగాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మోదీ గారిని గెలిపియండి. మన బీజేపీ జెండా ఎగరాల, అయితేనే మన ఇండియా బాగుపడుతుంది. ఈ గొడవలు కొట్లాటలు అన్ని బంద్ అయిపోతాయి. ఈ రక్తము అనేది చిందించుడు బంద్ అయిపోతుంది. అందరూ హాయిగా ఉండాలా. అసలు మనకు వార్ అయితలేదు అంటే మోదీ వాళ్ళు దానికి కారణం. కాంగ్రెస్ ఉంటే మాత్రం వార్ స్టార్ట్ అయిపోతుండే, మనం అందరం అడుక్కొని తింటుండే. అదొక్కటి ఆలోచించుకోండి. మోదీ అంటే శాంతి దూతుడు. గాంధీ కాదు, మోదీ అనేటోడు శాంతి దూతుడు. తెలివితో పనిచేస్తాడు, గంతో పనిచేయడు. ఒకటే మాట. హిందువులారా మీకు ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఓటేయండి. మీరు మీ పిల్లల భవిష్యత్తుని మీది మీ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ లో బాగుపడాలంటే, వాళ్ళు ఎదగాలంటే 100% మీకు మోదీ గారే సపోర్ట్ చేస్తారు, బీజేపీయే సపోర్ట్ చేస్తుంది.